ఏమండి పాయసం చేశాను తినండి, మనం తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ఫంక్షన్కి లేట్ అవుతుంది అన్న. ముందు ఆ పాయసం పక్కన పెట్టి నాకు టీ పెట్టు, తలకాయ టపాకాయలా పేలిపోతుంది అన్నాడు. సరేనండి, టీ స్ట్రాంగ్ గా పెట్టమంటారా లేక లైట్ గా పెట్టమంటారా? త్వరగా పెట్టమంటాను అన్నాడు. బో జోకా కాదు, ఇదిగో మేకు దారికి అడ్డంగా పడేశావు. అవునే అదంతా సరే కానీ మీ పిన్ని మనకి ఎంత చదివించిందో నీకు గుర్తుందంటే అన్నాడు. అదేంటండి నాకెలా గుర్తుంటుంది, మీ చదివింపులన్నీ మాకేమన్నా చూపించారా ఏంటి? వచ్చినవన్నీ మీరేగా దాచేసుకున్నారు. అవునే, మీరు మాత్రం మాకు ఇచ్చేశారు, మూసుకొని చెప్పవే అన్నాడు. ఏమోనండి నాకు తెలీదు, మా పిన్ని వాళ్ళంటే ఏదో బలంగా గట్టిగానే చదివించుంటారు అన్న. నిజమేనే, అందరూ ఆ రోజు మోయలేకపోయారు అన్నాడు. ఏంటండి అది అన్న. అదే మీ వాళ్ళు గట్టిగా చదివించింది అన్నాడు. ఆపండి చాలుగానే, నోట్బుక్ లో రాశారుగా, ఆ కబోర్డ్ లో ఉంది, వెళ్ళి చూసుకోండి అన్న. అయినా ఎందుకండి ఇన్నిసార్లు అడుగుతున్నారు? నీకేంటే, ₹1 ఎక్కువ చదివిస్తే మనసు ఊరుకోదు, ₹1 తక్కువ చదివిస్తే పరువు ఊరుకోదు, అందుకే నేను చూస్తున్నది. దొరికింది. ఏంటి 116లా? ఇదేనేంటే బలంగా బరువుగా చదివించింది మీ వాళ్ళు అన్నాడు. ఎంతో కొంత చదివించారు కదండి, ఇప్పుడు వాళ్ళకి ఎంత చదివిస్తారండి? నేను మీ వాళ్ళలా కాదే, ఆ 116లకి ఇంకొక ₹4 ఎక్స్ట్రాగా వేసి 120